ఇది వెజ్ లవర్స్‌కి చాలా ఫేవరెట్ రెసిపీ అండి. చాలా ఇష్టంగా తింటారు. పిల్లలైనా, పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి. ఒక్కసారి నా స్టైల్‌లో నేనెలా చేశానో చూడండి. ఫస్ట్ కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, పన్నీర్ పీసెస్ ఇలా కట్ చేసుకొని వేసుకొని, ఇవి ఫ్రై చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని, కొంచెం గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన పీసెస్ ప్లేట్‌లో తీసుకోవాలండి. బాగా ఫ్రై అయ్యాక సెపరేట్ ప్లేట్‌లో తీసుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇవన్నీ వేసుకోవాలండి. టొమాటోస్, ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ఇవన్నీ మగ్గించుకోవాలి మూత పెట్టుకొని. నెక్స్ట్ జీలకర్ర, కొంచెం పసుపు వేసుకోవాలండి. ఇదంతా దగ్గర పడ్డాక ఒక జార్‌లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఒక బౌల్‌లోకి 2 టేబుల్ స్పూన్స్ పెరుగు, 2 టేబుల్ స్పూన్స్ కారం, ధనియా పౌడర్ 1 ½ టేబుల్ స్పూన్ పడతదండి. కొంచెం గరం మసాలా ఇంతకుముందు గూడా వేసుకున్నాం గదా! కొంచెం పడుతుందండి. కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని జీలకర్ర, ఆవాలు, లవంగాలు, ఇలాచి ఆకు, చెక్క, పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రై అయ్యాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నది వేసుకోవాలండి. నెక్స్ట్ ఇంతకుముందు పెరుగు మిక్స్చర్ అది గూడా వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలండి. ఒక 5 మినిట్స్. నెక్స్ట్ వాటర్ పోసుకోవాలి. పన్నీర్ పీసెస్ వేసుకొని ఒక 10 మినిట్స్ అట్లా మగ్గించుకుంటే అంతే అండి. రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే అండి. థాంక్ యూ.